Hi guys, welcome back to my YouTube channel. So today in my video I'll tell you how to score 30 plus in quantitative aptitude and my strategy that I have followed to score more marks in quantitative aptitude. So నేను రీజనింగ్ రిలేటెడ్ వీడియో ఆల్రెడీ షేర్ చేశాను హౌ టు స్కోర్ 30 ప్లస్ ఇన్ రీజనింగ్ అనేది. సో దేర్ ఐ హ్యావ్ షోన్ ద టాపిక్ వైజ్ వెయిటేజ్ అండ్ హౌ టు ప్రిపేర్ దోస్ టాపిక్స్ అండ్ హియర్ యాజ్ వెల్ ఐఎమ్ గోయింగ్ టు డూ ద సేమ్. నేను ఫస్ట్ ఈచ్ టాపిక్లో వెయిటేజ్ ఎంత, ఏం టాపిక్స్ ఏ విధంగా ప్రిపేర్ అయితే మీకు మంచి మార్క్స్ స్కోర్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది అన్న దాని గురించి నేను డిస్కస్ చేస్తాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో దీస్ ఆర్ ద టాపిక్స్ అండి. సో ఇఫ్ యూ సీ ద టాపిక్స్, ఫస్ట్ డిఐ ఉంటుంది, డిఐ ఆర్ కేస్లెట్స్. డిఐ అంటే మనకి డేటా టేబుల్ ఫార్మాట్లో కానీ బార్గ్రాఫ్ ఫార్మాట్లో కానీ పై చార్ట్ ఫార్మాట్లో కానీ ఇచ్చి దాని రిలేటెడ్ క్వశ్చన్స్ ఇస్తారు, 5 క్వశ్చన్స్. ఆ 5 క్వశ్చన్స్ మనం సాల్వ్ చేసి వీ హ్యావ్ టు ఆన్సర్ ఇట్. సమ్టైమ్స్ లైక్ మినీ కేస్లెట్లా కూడా ఇస్తారు. సో స్టేట్మెంట్స్ ఫామ్లో డేటా ఇస్తారు, దాని కింద 2 to 3 క్వశ్చన్స్ ఇస్తారు అండ్ వీఆర్ సపోజ్ టు ఆన్సర్ దోస్ క్వశ్చన్స్. సో దట్ ఈస్ డిఐ. దాని నుంచి మనకి 10 to 15 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ అనేది ఉంది. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ సిరీస్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. 100% మనకి పేపర్లో నెంబర్ సిరీస్ అనేది కనిపిస్తుంది. నెంబర్ సిరీస్ ఇట్ విల్ బీ సమ్టైమ్స్ లైక్ మనకు ఒక 4 to 5 నెంబర్స్ ఇచ్చి మిస్సింగ్ నెంబర్ అడుగుతారు, ఆర్ రాంగ్ నెంబర్ సిరీస్. మనకి 5 నెంబర్స్ ఇచ్చి ఇందులో రాంగ్ నెంబర్ ఏంటి అంటే ప్యాటర్న్లో ఫిట్ అవ్వని నెంబర్ ఏంటి అనేది మనకు ఫైండ్ అవుట్ చేయమంటారు. సో నెంబర్ సిరీస్ అగైన్ ఈజ్ 2 types. వన్ ఈజ్ రాంగ్ నెంబర్ సిరీస్ అండ్ ద అదర్ వన్ ఈజ్ మిస్సింగ్ నెంబర్ సిరీస్. సో ఈ విధంగా మనకి అడగడం జరుగుతుంది. మోస్ట్లీ మిస్సింగ్ నెంబర్ సిరీస్ అనేది మనకి ప్రిలిమ్స్ క్లర్క్లో ఎక్కువ అడుగుతారు. ఎక్కువ మనకి పిఓ వచ్చేసరికి రాంగ్ నెంబర్ సిరీస్ అడిగే ఛాన్స్ అనేది చాలా ఎక్కువ ఉంది. బేసిక్గా ఏం లేదంటే డిఫికల్టీ లెవెల్ పెంచాలనుకుంటే మనకి రాంగ్ నెంబర్ సిరీస్ అడుగుతాడు, కొంచెం ఈజీ చేయాలి అనుకుంటే మనకి మిస్సింగ్ నెంబర్ సిరీస్ అడుగుతారు. సో ఈ విధంగా నెంబర్ సిరీస్లో మనకి 2 types ఆఫ్ క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి అప్రాక్సిమేషన్స్. ఆ నెంబర్ సిరీస్ నుంచి మనకి 5 క్వశ్చన్స్ అనేది ఫ్రీక్వెంట్గా అడగడం జరుగుతుంది. నెక్స్ట్ అప్రాక్సిమేషన్స్ అండ్ సింప్లిఫికేషన్స్. సో అప్రాక్సిమేషన్స్ అడుగుతారు, లేదంటే సింప్లిఫికేషన్స్ అడుగుతారు. వాటి నుంచి కూడా మనకి 5 క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఇవి కూడా ఫర్ షూర్ మనకి డెఫినెట్గా పేపర్లో అనేది కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీరు ఇంకొకటి నోటీస్ చేయాల్సిన థింగ్ ఏంటంటే మనకి ఐబీపీఎస్ పిఓలో వచ్చేసి మోర్ వెయిటేజ్ అనేది అప్రాక్సిమేషన్స్ అండ్ సింప్లిఫికేషన్స్కి ఉండదు. దే విల్ స్ప్లిట్ ద మార్క్స్ బిట్వీన్ డిఐ అండ్ అర్థమెటిక్. వేరాస్ క్లర్క్లో వచ్చేసి అప్రాక్సిమేషన్స్ అండ్ సింప్లిఫికేషన్స్, మేజర్లీ సింప్లిఫికేషన్స్కి మనకి ఎక్కువ వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో హియర్ ప్యూర్లీ ఫర్ క్లర్క్ మనకి 10 to 15 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంది. అంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి క్లర్క్లో మీకు ఎక్కువ కనిపిస్తాయి అప్రాక్సిమేషన్స్ అండ్ సింప్లిఫికేషన్స్ నుంచి. సో అది మనకు ఒక యాడెడ్ అడ్వాంటేజ్. అండ్ అర్థమెటిక్ క్వశ్చన్స్ మనకి 10 to 15 క్వశ్చన్స్ అనేవి పేపర్లో అడగడం జరుగుతుంది. అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, మనకి 2 క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇచ్చి మనకి సాల్వ్ చేయమని అడుగుతారు. ఎక్స్ వాల్యూ అండ్ వై వాల్యూ అనేది మనకి కనిపెట్టడం జరుగుతుంది. సో ఎక్స్ గ్రేటర్ దాన్ వై అలా ఈక్వేషన్ ఉంటుంది. ఆ ఈక్వేషన్లో ఏది కరెక్ట్ ఈక్వేషన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఈ 5 టాపిక్స్ కానీ మీరు ప్రిపేర్ అయితే మనం ఈజీగా 30 ప్లస్ అనేది స్కోర్ చేయడానికి ఛాన్స్ అనేది ఈజీగా ఉంటుంది. సో దట్ ఈస్ వన్ థింగ్ అండి. ఇంకా నెక్స్ట్ మీరు చూసుకున్నట్టయితే ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, డిఐ అనేది సపోజ్ మీకు అప్రాక్సిమేషన్స్ అర్థమెటిక్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడగాలి అని అనుకుంటే మనకి డిఐలో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి తగ్గించడం జరుగుతుంది. ఒకవేళ మీకు డిఐ కానీ ఒకటి తగ్గించడం జరిగితే మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అనేది అడగడం జరుగుతుంది, లేదంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇవ్వకుండా అన్ని డిఐ 15 క్వశ్చన్స్ డిఐ నుంచి ఇవ్వడం జరుగుతుంది. సో ఓవరాల్గా టాపిక్స్ అనేవి ఈ 5 టాపిక్స్ నుంచి మనకి వేరీ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ 5 టాపిక్స్ మనం చాలా త్వరగా అనేది ప్రిపేర్ అవ్వాలి. బోత్ పిఓ అండ్ క్లర్క్కి కూడా ఇదే వెయిటేజ్ మీరు చూసుకోవచ్చు. ఐ రిపీట్ అగైన్, అర్థమెటిక్ అనేది అప్రాక్సిమేషన్స్ అండ్ సింప్లిఫికేషన్స్ అనేవి మనకి క్లర్క్లో అనేది ఎక్కువగా అడగడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ వన్ పాయింట్ యూ హ్యావ్ టు రిమెంబర్. అండ్ లెట్స్ గో టు అనదర్ స్లైడ్. ఇంకా ఏమేమి టాపిక్స్ అడగడానికి ఛాన్స్ అనేది ఉందనేది చూద్దాము. సో డేటా సఫిషియన్సీ ఈజ్ నథింగ్ బట్ మనకి
స్టేట్మెంట్స్ ఇస్తారు, ఒక క్వశ్చన్ ఇస్తారు ఆ స్టేట్మెంట్స్ నుంచి. 2 స్టేట్మెంట్స్ ఇన్ ద సెన్స్ 2 డేటా ఇస్తారు. ఈ 2 డేటా నుంచి కామన్ క్వశ్చన్ ఇస్తాడు. సపోజ్ మనకి ఈ టూ స్టేట్మెంట్స్ కలిపితే మనం ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతున్నామా, లేదంటే ఇండివిజువల్గా ఈ బోత్ స్టేట్మెంట్స్ యూజ్ చేసి మనం ఆన్సర్ చేయగలుగుతున్నామా, లేదంటే ఎనీ వన్ స్టేట్మెంట్ యూజ్ చేసి మాత్రమే ఆన్సర్ చేయగలుగుతున్నామా అనేది మనకి చూసి దాని ప్రకారం మనకు ఆప్షన్స్ ఇస్తారు. సో ఆ విధంగా డేటా సఫిషియన్సీ అనేది అడగడం జరుగుతుంది. క్వాంటిటీ బేస్డ్ క్వశ్చన్స్ అగైన్ ఈజ్ మనకు ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, టూ క్వశ్చన్స్ ఇస్తాడు. ఈ క్వశ్చన్ నుంచి మనకు ఒక ఆన్సర్ వస్తుంది, ఈ క్వశ్చన్ నుంచి మనకు ఒక ఆన్సర్ వస్తుంది. సో మనకు ఆప్షన్స్ ఎలా ఇస్తాడంటే క్వాంటిటీ 1 ఈజ్ గ్రేటర్ దాన్ క్వాంటిటీ 2, క్వాంటిటీ 2 ఈజ్ గ్రేటర్ దాన్ క్వాంటిటీ 1, ఆర్ ఎల్స్ క్వాంటిటీ 1 ఈజ్ ఈక్వల్ టు క్వాంటిటీ 2. ఈ విధంగా మనకు క్వశ్చన్ అనేది అడగడం జరుగుతుంది. సో ఈ రెండు కూడా ఇచ్చే ఛాన్స్ అనేది ఉంది, బట్ వెరీ రేర్లీ దీస్ క్వశ్చన్స్ విల్ బీ ఆస్క్డ్. బట్ మీరు ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది ఈ 5 టాపిక్స్ మీద మీరు చాలా ఎక్కువగా ఫోకస్ చేయాలి. దిస్ విల్ హెల్ప్ యూ టు స్కోర్ 30+ మార్క్స్ ఇన్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ వితౌట్ ఎనీ డౌట్. ఈ ఓన్లీ 5 టాపిక్స్ ప్రిపేర్ అవడం వల్ల మీరు 30+ అనేది ఈజీగా స్కోర్ చేయొచ్చు.